డాక్టర్ భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలకు స్వాగతం. అత్తగారు అష్టావధానం. ప్రతిరోజు పొద్దుటే మెలకు రాగానే మా అత్తగారు కౌసల్య సుప్రజారామ అంటూ లేస్తారు. కళ్ళు కూడా తెరవకుండానే దారి తడుముకుంటూ వంటింటి వైపుకు వెళ్తారు. భోజనాల గదికి వంటింటికి మధ్య ప్లేట్లు, కప్పులు, సాసర్లు పెట్టే షెల్ఫ్ ఉంది. ఆ షెల్ఫ్ మీద ఒక మట్టి బొమ్మ ఉంది. కంసుడి గుండెల మీద కృష్ణుడు కూర్చుని పీక నొక్కి చంపుతుంటే కంసుడు గుడ్లు తేలేసి బేరమంటూ అసహాయ స్థితిలో మన వైపు చూస్తూ ఉంటాడు. ఆ బొమ్మల కొలువులో పెట్టే దశావతారాల్లో కృష్ణావతారం చాలా పాతదైపోయిందని చేతులు కాళ్ళు విరిగిన బొమ్మల్లో పడేశాను. అందువల్లే కంసుడికి ఒక కాలు లేదు. అయినా మా అత్తగారికి ఆ బొమ్మ అంటే ప్రాణం. అందుకే ఆ పాత బొమ్మల నుంచి తీసి షెల్ఫ్ మీద పెట్టారు. నేరుగా ఆ బొమ్మ ముందు కూర్చుని ఆ బొమ్మ ముందుకు వెళ్ళి కళ్ళు తెరిచి నమస్కారం చేసేవారు. అంటే పొద్దున్నే లేవగానే నాకు సందేహం కలిగేది, ఆవిడ నమస్కరించేది చచ్చిపోతున్న కంసుడికా లేదా చంపుతున్న కృష్ణుడికా అని. కళ్ళు తెరుస్తూనే ముందు కనపడితే ఆ కంసుడే. ఎంత రాక్షసుడైనా కృష్ణుడికి మేనమామి కనుక కంసుడు కూడా గొప్పవాడే అని మా అత్తగారు తేల్చి చెప్పిందాకా నాకు అర్థం కాలేదు. ఒకరోజు ఆమె కంసుడికి నమస్కారం చేస్తుండగా మా పెరటి గోడ వెనక నుంచి చక్కటి సన్నాయి మేళం వినిపించింది. పొద్దున్నే మంగళవాయిద్యం చెవులు పడగానే మా అత్తగారు ఒళ్ళు పులకరించి ఆనందంతో పరవశం చెందారు. మా పెరటి వెనకాల ఉన్న పూరంబుకు స్థలంలో చాలా గుడిసెలు లేచాయి. వాటిలో మంగలి వాళ్ళెవరో కొత్తగా చేరినట్టున్నారు. మా అత్తగారు సంతోషపడిపోతూ చెప్పారు, నీకు చెప్పానో లేదో, చిన్నప్పుడు నేను పుట్టిన పల్లెటూళ్ళలో కూడా మా పెరటి వెనకనే కాపురం ఉంటుండేవాళ్ళు, చాకలి వాళ్ళు, మంగలి వాళ్ళును. మా తాతగారు, అవ్వగారు ఇంటికి మంగళకరంగా ఉంటుందని ప్రతి శుక్రవారం నాడు ఆ మంగలి వాళ్ళను వచ్చి వాకిలి ముందు కాసేపు మంగళవాయిద్యం వాయించి వెళ్ళమనేవారు. ఇంకా వాళ్ళు ఎంత బాగా మేళం వాయించేవాళ్ళు అంటే మా తాతగారు, అవ్వగారు ఆనంద బాష్పాలు వదిలేవాళ్ళు. అదంతా జ్ఞాపకం వస్తుంది. అనుకోకుండా మన పెరటి వైపు కూడా మంగలి వాళ్ళు ఎవరో కొత్తగా చేరారు. ఇక్కడ శుక్రవారమే కాకుండా ప్రతిరోజు లక్షణంగా మంగళవాయిద్యం వింటుండొచ్చు. వాళ్ళు వచ్చిన వేళ విశేషం, మన ఇంట్లో కూడా ఏదైనా శుభకార్యం అయితే అని మా అత్తగారు ముగించకముందే ఆ గుడిసెలోంచే గాడిద అరిచింది. ఇహ ఆమె ఆనందానికి అంతం లేకుండా పోయింది. గాడిద అరిస్తే ఏదనుకుంటే అది వెంటనే ఫలిస్తుందంటారు. ఆ గాడిద మా పెరటి వెనకాలే చేరింది. ఓసేవ్, ఎవరో చాకలి వాళ్ళు కూడా మన పెరటి వైపు గుడిసెలో చేరినట్లున్నారేవ్ అన్నట్లు నా చిన్నప్పుడు మా ఇంట్లో పక్కలేసేది, బట్టలు ఉతికి ఇంటి పట్టునే ఉండి అన్ని పనులు చేసేది చాకలివాడే. మనం ఈ పని వాళ్ళతో బాధపడిపోతున్నాం. రాహుకాలం వర్జ్యం లేకుండా చూసి ఆ చాకలి వాళ్ళకి కబురు పెట్టాలి, ఎవడైనా ఇంట్లో పని కుదురుతాడేమో అని మా అత్తగారు అంటుండగా భోజనాల గదిలో గడియారం 2 కొట్టింది. ఇదేమిటే, మళ్ళీ ఏమొచ్చింది దీనికి, గంట 7 అవుతుంటే 2 కొట్టి ఊరుకుందే అంటూ భోజనాల గదిలోకి వెళ్ళారు మా అత్తగారు. ఆ గడియారం మా అత్తగారి పుట్టింటి కానుక. అందుకే ఆ గడియారం అంటే ఆమెకు ప్రాణం. లోపల అంకెలు మాసిపోయి 2 ముళ్ళు సగం దాకా విరిగిపోయి శిథిలావస్థలో నీరసంగా గోడకు వేలాడుతున్న ఆ గడియారం చూస్తుంటే సిలువకు కొట్టబడిన యేసుక్రీస్తు జ్ఞాపకం వస్తాడు. ఆ గడియారానికి కీ ఇవ్వడం మా అత్తగారి అభిమాన పాత్రుడైన డ్రైవర్ తాత ఒక్కడికే తెలుసు. అతను ఉబ్బసం వ్యాధితో నెలకు 15 రోజులు పనికిరాడు. ఇక ఆ గడియారానికి కీ ఇచ్చే నాథుడు ఉండడు. కరెక్ట్గా కీ ఇస్తుంటేనే 1.5 గంటలు లేటుగా నడుస్తుంటుంది. కీ ఇవ్వడం ఒకరోజు లేట్ అయితే ఇహ దానికి మతిపోతుంది, కానీ ఆగిపోదు. అది మా అత్తగారు మెచ్చుకునే ఆ గడియారం యొక్క గొప్పతనం. ఆ గడియారం గంటలు కొట్టే ముందు సంగీతం పాడుతుంది. దానికి కీ అయిపోయిందని తెలుసుకోవడానికి ఒకే గుర్తు, దాని సంగీతం. అది తాగినవాడు పాడినట్లుంటుంది. గంటలు మత్తుగా కొడుతుంది. 2 ముళ్ళు అంకెల మీద తూలుతూ నడుస్తాయి. అట్లాంటప్పుడు ఉన్నట్టుండి ఆ గడియారానికి ఫిట్స్ వస్తుంటాయి. టైం 1 గంట చూపుతుంటుంది. ఎక్కడ లేని స్పీడ్లో వరుసన 20 గంటలు కొట్టేస్తుంది. కాసేపు నీరసంగా 6 కొట్టి ఊరుకుంటుంది. మామూలుగా గంటలు కొట్టే ముందు పాడే సంగీతం గంటలు కొడుతూ పాడుతుంటుంది జాలీగా. దాన్ని రిపేర్కి ఇవ్వబోతే ఏ గడియారం కంపెనీ వాళ్ళు తీసుకోలే. అందరూ ఒక నమస్కారం పెట్టి దాన్ని మ్యూజియంలో పెట్టమన్నారు. అక్కడెందుకులే, నా ఘటం ఉన్న నాళ్ళు ఇక్కడే ఉండని అన్నారు మా అత్తగారు. ఎక్కడా నయం కాని కేసులు ఇచ్చే వరకు హోమియోపతి వైద్యానికి వదిలినట్టు ఇహ అంతకంటే చెడదు కదా అని మా డ్రైవర్ తాతే కారు రిపేర్ చేసే పనిముట్లతో ఆ గడియారం రిపేర్ చేశాడు. అప్పటి నుంచి మిగతా గడియారాల కంటే 1.5 గంటలు లేటుగా నడవడం మొదలెట్టింది. దాని గంట నమ్ముకొని చాలాసార్లు మా అత్తగారు అర్ధరాత్రి వేళలో ఇచ్చి పళ్ళు తోముకునేవారు.
పాలవాడిని లేపి పాలు పిండమని నానా గొడవ చేసేవారు. అప్పటి నుంచి పని వాళ్ళందరికీ ఆ గడియారం అంటే ఒళ్ళు మంట. దానివైపు కన్నెత్తి కూడా చూడరు. అదేం గడియారం అమ్మా, అస్తాయిస్తాన పట్టది, తీసి దిబ్బల పారేయాల్సిందే అంటారు. ఎవరిని చెప్పినా మా అత్తగారు మాత్రం పొద్దుటే ఆ గడియారం ఒక్కసారి చూడకుండా వెళ్ళరు. దీనికి అయిపోయిందే, ఈ ఉబ్బసం మీద రాలేదులా ఉంది అన్నట్లు ఏకాదశి ఎప్పుడే అంటూ పంచాంగం ముందేసి కూర్చున్నారు. ఆమెకు పంచాంగం చుట్టమంటే చాలా సరదా. 10 ఏళ్ల నాటి పంచాంగాలు కూడా ఆమె దగ్గర ఉంటాయి. తీరిక సమయాల్లో అన్ని పంచాంగాలు ముందేసుకుని ఏ సంవత్సరంలో గ్రహం ఎవరెవరికి పట్టింది, అధిక మాసాలు ఎప్పుడొచ్చింది, కార్తెలు ఎప్పుడు ప్రవేశించింది, తారాబలం, చంద్రబలం మొదలైన వాటితో పాటు బల్లి పలుకులు, తుమ్ముల ఫలాల వరకు విడవకుండా చూస్తుంటారు. దగ్గరున్న 10 పంచాంగాల్లో ఒక్కొక్కసారి కొత్త పంచాంగం అనుకుని పాత పంచాంగం చూస్తుంటారు. ఆ చూటల్లో ఎల్లుండి ఏకాదశి అనుకుని ఏకాదశి రోజున ఫోన్ చేస్తుంటారు. అలాగే పక్కింటి ఆవిడొచ్చి పంచాంగం చూసి బిడ్డకు అన్నప్రాసన ముందు మంచి రోజు చెప్పండి అంటే హడావిడిలో పాత పంచాంగం చూసి పంచమి బేషుగ్గా ఉందని చెప్పి అష్టమి నాడు అన్నప్రాసన చేయించారు. అమ్మా అంటూ బయట వాకిట్లోంచి ఎవరో కేకేశారు. ఎవర్రా అది అంటూ మా అత్తగారు హాల్లోకి వచ్చారు. నేనమ్మా సాకలోని, మన ఇంటనక గుడిసెల్లో ఉంటుంటాం. ఓహో, పొద్దున్నే అరిచిన గాడిద నీదేనన్నమాట. ఏ ఊరు నీది అన్నారు. ఆడబోయిన తీర్థం ఎదురైందని సంతోషపడుతున్న మా అత్తగారు. మన పక్కేనమ్మా. అయితే ఇంత దూరం వచ్చావు? చాకలివాడు కాస్త సిగ్గుపడి తలంచుకొని చెప్పాడు. ఎంతైనా పట్టణంలో పనిచేసే దారి ఏరు కదా, ఆడ ఎంతరికి కలుసుకున్నా రాబడి గొర్రెతోకే కదమ్మా. మా చుట్టం ఒకడు ఈ ఊరు వచ్చి ఏడాది కూడా కాలే, సినిమా కంపెనీలో పనిచేసి తెల్లవారేసరికి ఇల్లు కొన్నాడు అని చాకలి చెప్తుంటే మా అత్తగారు నా వైపు చూశారు. ఓహో అట్లాగా, సరే అయితే నువ్వు కూడా ఏ కంపెనీలో పనిచేసి సాయంకాలానికి ఒక ఇల్లు కొను అంటూ మా అత్తగారు వెనక్కి తిరిగారు. అయ్యయ్యో అమ్మ, నేను మాట సామెతకి చెప్పా, తమ కాడ పనిచేయటానికి నేను వచ్చా, ఒప్పడకండి, ఏదైనా పనిప్పించండి అంటూ ప్రాధాయపడ్డాడు చాకలి. అయితే ఇంటి పట్టునే ఉండి ఇంటి పనులనే చేయాలి అని మా అత్తగారు అనేసరికి చాకలడికి గొంతులో పచ్చిలకాయ పడ్డట్టు అయింది. అయినా వేరే గత్యంతరం లేక ఒప్పుకున్నాడు. మర్నాడు వచ్చి పనిలో చేరమన్నారు. గాడిద అరిచింది. మా అత్తగారు తృప్తిగా నిట్టూర్చారు. మర్నాడు మామూలుగా కంస సంహారం ముందు నిలబడి నమస్కరిస్తున్న మా అత్తగారికి మంగళవాయిద్యం వినిపించింది. కానీ మొదటి రోజులాగా ఇంకెవరో కొత్తగా నేర్చుకునేవారు కూడా సన్నాయి వాయించడం మొదలుపెట్టారు. ఆ నేర్చుకున్నవాడెవడో కానీ పిప్పిప్పి అంటూ శృతిలో చేరకుండా అపశృతులతో మా అత్తగారి మతి చెడగొట్టేశాడు. చీచిచి, పొద్దునే వీడెక్కడ దాపరించాడే వెధవతరాష్టం. అసలు శృతి తెలియని ఈ సన్యాసికి సన్నాయి మేళం ఎందుకు? అడుకుదిన్నో అయినా నేర్చుకునే వెధవ ఊరు బయటకు వెళ్ళి నేర్చుకోకూడదు. చుట్టుపక్కల కాపరాలు ఉండే వాళ్ళ ప్రాణాలు ఇట్లా తీయకపోతే లక్షణంగా మంగళవాయిద్యం వినొచ్చు కదా రోజు అనుకుంటే బాగానే ఉంది మేడం అంటూ చిరుబుర్లాటం మొదలెట్టారు. బయట వాకిట్లో గాడిదే అరిచింది. చాకలాడు వచ్చినట్టున్నాడు అన్నాను. మా అత్తగారు బయట వాకిట్లోకి వెళ్ళారు. చాకలాడికి పనులన్నీ పురమాయిస్తుండగా ఏదో ట్యాక్సీ వచ్చి ఆగింది. 18 ఏళ్ల పిల్ల, ఆ పిల్ల తల్లి, 10 ఏళ్ల కుర్రాడు దిగారు. వాళ్ళని చూస్తేనే మా అత్తగారు ఎక్కలేని సంతోషంతో, నువ్వంటే అలిమేలు, నేను ఇంకా ఎవరో అనుకున్నా, ఇట్లా చిక్కిపోయావేమిటి? నీ కూతురును కూడా తీసుకొచ్చావా? వీడు నీ చెల్లెలు కొడుకు కదూ అంటూ వచ్చిన వాళ్ళని కుశల ప్రశ్నలు అడిగారు. వాళ్ళను అంతకుముందు నేను ఎప్పుడు చూడనందువల్ల నాకు పరిచయం చేశారు, దూరం బంధువులు అంటూ. శ్రీకాకుళం నుంచి వచ్చారు. ఆ అమ్మాయికి సంబంధం ఏదో కుదిరిందట. పెళ్లి చూపులు మెడ్రాస్లోనే ఏర్పాటు చేసుకున్నారు. పిల్లవాడు శ్రీకాకుళం వెళ్లే ముందు లీవు దొరకనందువల్ల పిల్లని తీసుకొచ్చారు. మా ఇంట్లోనే పెళ్లి చూపులు జరిగే ఏర్పాట్లు చేసేశారు మా అత్తగారు. ఆ పిల్లని చూస్తుంటే నాకు చాలా విచిత్రంగా కనిపించింది. నోరు మూసుకున్నప్పుడు కూడా కూరలా బయటకు వచ్చి వంకర్లు తిరిగి భయంకరంగా కనిపించే 2 పళ్ళతో ఆ అమ్మాయి ఎలా మాట్లాడుతుందో, ఎలా నవ్వుతుందో నాకేం బోధపడలేదు. ఉండబట్టలేక మా అత్తగారికి చెప్పాను. పెళ్లి చూపులకు ముందే ఈ పిల్లని ఏ పళ్ళ డాక్టర్ దగ్గరకో తీసుకెళ్ళి ఆ 2 పళ్ళు ఫైల్ చేంజ్ చేస్తే సరిపోతుందని. అయ్యయ్యో, అపచారమే అపచారం, అలా అనకూడదు. ఆ పిల్ల ఎవరనుకున్నావు? సాక్షాత్తు ఆ నరసింహస్వామి వరప్రసాదం. వాళ్ళ అబ్బ పళ్ళు, వాళ్ళ తాత పళ్ళు ఇలాగే ఉంటాయి. వాళ్ళ కులదైవం నరసింహస్వామి వాళ్ళకు ప్రత్యక్షం. ఆయన పోలికలు వాళ్ళకు తరతరాలుగా వస్తున్నాయి. వాళ్ళ తాత సాక్షాత్తు ఆ నరసింహావతారంలో ఉండేవాడని అంతా అంటూ ఉంటారు. ఇంకెప్పుడు అలా అనకు అంటూ తను లెంపలేసుకుని నన్ను కూడా వేసుకోమన్నారు. నేను వేసుకున్నాను. మర్నాడు సాయంకాలం పెళ్లి చూపులకు వస్తారని ఇల్లు శుభ్రం చేయించడానికి
కాస్త త్వరగానే లేచారు మా అత్తగారు. లేస్తూనే మామూలు ప్రకారం వెళ్ళి కంస సంహారం ముందు నిలబడ్డారు. పెరటి వైపు నుంచి ఆరంభమైంది మంగళవాద్యం. మళ్ళీ ఆ కొత్తగా నేర్చుకునేవాడే సరిగమల దగ్గర నుంచి రాగప్రస్తారం వరకు వాడిష్టం వచ్చినట్టు ఏ పని తోచనివ్వకుండా చెడామడా అపశృతులు వాయించి మా అత్తగారి నరాలు కొరకడం మొదలుపెట్టాడు. దానికి తగ్గట్టు పొద్దునే రావాల్సిన పనివాడు చాకలివాడు ఇద్దరూ రాలేదు పనికి. వెధవమేళం పెరటి వెనక చేరింది. రోజు వీడి ఇట్లాగే వాయిస్తుంటే పిచ్చెత్తి ఇల్లు విడిచి పారిపోవాల్సిందే అని మా అత్తగారు అంటుంటే గాడిద అరిచింది. దాని వెనకాలే వరుసన 4 గాడిదలు అరిచాయి. మా అత్తగారి మొహం అదోలా అయిపోయింది. వెధవ గాడిదలు మంచి మాట అనుకున్నప్పుడు అరిచిచావు, అందుకే వీటిని గాడిదలు అన్నారు. అయినా 1కి 4 గాడిదలైనాయి. చాకలి గుంపు కూడా ఎక్కువైనట్టుంది ఇంటి వెనకాల అని చిరాకు పడుతూ చాకలన్నీ వెంటనే రమ్మనమని కబురు పెట్టారు. వాడు ఇంట్లో లేడన్నారు. దొంగ వెధవ, ఎప్పుడు అవసరం అప్పుడే రాడు అని ఆవిడ తిడుతూ ఉండగానే పనివాడు పట్టాభి వచ్చి వాకిట్లో నిలబడ్డాడు కళ్ళు తుడుచుకుంటూ. ఏంరా, నీకేం రోగం వచ్చింది? మా ఇంట్లో పని ఉన్నప్పుడు బంధువులు వచ్చినప్పుడునా మీరు ఇట్లా చేయాల్సింది అంటూ కేకేశారు. పట్టాభి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. చిచ్చి, పొద్దున్నే వాకిట్లో శుభం అంటూ ఏమిటని ఏడుపు? అమ్మా మరే మరే అంటూ మళ్ళీ బావురమన్నాడు పట్టాభి. చిచ్చి, ఒరే నీ కాదు చెప్పేది, ఆ ఏడ్చేదేదో ఏడవకుండా ఏడు. అమ్మా మరే, మా చిన్నాన్న పోయాడు. ఓరి దొంగ బడవా ఉండు అంటూ గబగబా లోపలికి వెళ్ళి పద్దు పుస్తకం పట్టుకొచ్చారు. ఒరే, నువ్వు ఒట్టి దొంగ వెధవని నాకు తెలుసురా, అందుకే ఈ పుస్తకంలో రాశాను గుర్తుగా. పోయిన నెల కాక ముందు నెలలోనే కదరా మీ చిన్నాన్న పోయాడని గోడుగోడని ఏడుస్తూ 3 రోజులు పత్తా లేకుండా పోయినావు అని మా అత్తగారు అడుగుతుంటే పట్టాభి వెలవెలపోయాడు. వెంటనే తెప్పరిల్లి, ఆయన మా ఇంకో చిన్న ఆయన అన్నాడు నేల చూపులు చూస్తూ. వాడు చెప్పే వాలకం చూస్తే అసలు వాడికి చిన్నానే లేడని, ఒకవేళ ఉన్నా ఎప్పుడో చచ్చిపోయి ఉంటాడని, ఆ చచ్చిన వాడిని వీడికి అవసరం వచ్చినప్పుడల్లా చంపుతున్నాడని నాకు తోచింది. మా అత్తగారు పద్దు పుస్తకం మూసేసి, ఒరే నువ్వేసి దొంగ వేషాలకి నేను లీవ్ ఇవ్వను, ఈరోజు ఇంట్లో శుభకార్యం కూడా ఉంది అన్నారు. శుభకార్యం అనేసరికి వాడు మళ్ళీ ఏడుపు మొదలెట్టాడు. చీ ఏమిట్రా ఇది అపశకునంలాగా. వెంటనే గోలగోలగా అరిచాయి మా ఇంటి ముందు పూల చెట్లలో ఆనందంగా విహరిస్తున్న 4 గాడిదలు. వాటిని చూసి మా అత్తగారికి ఒళ్ళు మండింది. ఆ విధవ రాకుండా కాంపౌండ్లోకి గాడిదలను తోలాడు. ఇందుకే ఇరుగు పొరుగు అన్నారు. చాకలి మంగలి ఇంటి వెనకాల చేరితే ఇలాగే ఉంటుంది లక్షణంగా అని చాకలివాడి మీద మండిపడుతూ గాడిదల్ని తరిమేశారు. ఆ కోపంతోనే ఇంకా ఏడుస్తున్న పట్టాభిని పని మానేసి పొమ్మని జీతం ఇచ్చేసి పంపించేశారు. సాయంకాలం పిల్లని చూడ్డానికి పిల్లవాడు, అతని తల్లి, చెల్లెలు వచ్చారు. కతికితే అతకదు అన్న సామెతను అనుసరించి ఆ వచ్చిన వాళ్ళకు మా అత్తగారు పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వాల. లక్ష్మీ నరసింహను తీసుకొచ్చి పిల్లవాడికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోపెట్టారు మా అత్తగారు స్వయంగా. అంతే, పిల్లవాడు లేచి నిలబడ్డాడు. హాల్లో తగిలించిన ఫోటోలు పెయింటింగ్స్ చూడటం మొదలుపెట్టాడు. మా అత్తగారు అయోమయంగా నా వైపు చూశారు. పిల్లవాడి తల్లి చెల్లెలు కూడా లేచి నిలబడి వెళ్ళొస్తాం అన్నారు. పిల్ల నచ్చినట్టేనా అని అన్నారు మా అత్తగారు. పాపం ఆవిడకేం చెప్పాలో తెలియక కాసేపు అవస్థపడ్డది. నచ్చడానికి ఏముంది కానీ, ఏ సంగతి పిల్లవాడిని కనుక్కొని మీకు చెప్తాను అంటూ ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా పిల్లవాడితో సహా వెళ్ళి కారులో కూర్చున్నారు. మా అత్తగారు లక్ష్మీ నరసింహ తల్లి ఒకరినొకరు చూస్తూ నిలబడిపోయారు. కాసేపటికి నరసింహ ఒక కోరిక కలిగింది. పక్కనే ఉన్న స్టూడియోకి వెళ్ళి షూటింగ్ ఎట్లా ఉంటుందో చూడాలని. ఆ పిల్ల కోసం మా అత్తగారు నన్ను కూడా రావాలన్నారు షూటింగ్ చూడడానికి. 4 బయలుదేరాం. స్టూడియోకి వెళ్ళాం. ఏదో పెద్ద భవనం లాంటి దాని ముందు జనం గుంపులుగా నిలబడి జమీందార్ గారికి జై అంటూ చేతులెత్తి అరుస్తున్నారు. చాలాసేపు వాళ్ళని చూస్తూ కూర్చున్నాం. పెద్ద యాక్టర్ ఎవరు లేనట్టుందే, ఏం ఫిల్మ్ ఇది, ఈ గుంపుతో ఇంతసేపు తీస్తున్నారు అంటూ విసుక్కున్నారు మా అత్తగారు. ఉన్నటువంటి గుంపులో ఎవరినో పసిగట్టారు మా అత్తగారు. ఆ పట్ల నా చేతి మీద కొట్టి చెవి దగ్గరకు వచ్చి చెప్పారు, ఒసే విటు చూడు, ఆ గుంపులో మన చాకలాడు వేషం కట్టాడే, అడుగో వాడి పక్కనే మన పని వెధవ పట్టాభి కూడా ఉన్నాడు చూడు అని ఆమె చెప్తుంటే పరకాయించి చూశాను. నిజమే, చాకలివాడు పట్టాభి ఇద్దరు మొహానికి ఇంత పౌడర్ పూసుకుని వాళ్ల బట్టల్లోనే జాలీగా సిగరెట్లు తాగుతూ ఏవో కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. ఈ ప్రపంచాన్ని మర్చిపోయి. హారి దొంగ వెధవల్లారా, చూసావటే, అందుకే ఈ వెధవల పని ఎగ్గొట్టారు. సినిమాల్లో వేషాల కోసం వచ్చి పొట్ట జరక్క ఏదో పనులు చేరుతూ ఉంటారు. ఇట్లా అయితే మనకి ఇంకా పని వాళ్ళని దొరుకుతారు, మన ఇంటి పాచి పని మనం చేసుకోవాల్సిందే అని మా అత్తగారు అంటుంటే గుంపులోంచి గాడిద అరిచింది. మా అత్తగారు ఆశ్చర్యపడిపోతూ, వాడే కాదే, వాడి గాడిద కూడా వేషం కట్టింది, బాగానే ఉంది షూటింగు, ఈ గాడిదని చూడటానికి మనం వచ్చింది, పదండి పోదాం అంటూ బయలుదేరారు మా అత్తగారు.
నరసింహ మద్రాసు బీచ్ చూడాలని ఉబలాటపడ్డది. కారు బీచ్ వైపు పోనివ్వన్నారు డ్రైవర్ని మా అత్తగారు. కారు బీచ్ రోడ్లో పోతూ ఉంది. సడన్గా మా అత్తగారు వెనక్కి తిరిగి చూసి కారు ఆపమన్నారు. మేమంతా తిరిగి చూసాం. నరసింహం చూడ్డానికి వచ్చిన పెళ్లి కొడుకు ఎవరో అందమైన అమ్మాయిలతో కులాసాగా కబుర్లాడుతూ నడుం చుట్టూ చేయి వేసి నడిపించుకుంటూ పోతున్నాడు. చూడముచ్చటగా ఉన్నారు వాళ్ళిద్దరూ అలా నడుస్తుంటే. నరసింహ తల్లి కోపంతో మొహం ఇంకోవైపు తిప్పుకుంది. మా అత్తగారు తన మొహం నా వైపుకు తిప్పారు. తక్షణం నా ఎక్స్ప్రెషన్ మారిపోయింది. ఇంతటితో ఈ కథ సమాప్తం.